ఇంటికి స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడకూడదని కోరుకుంటాం. ఎందుకో తెలుసా? స్లాబ్ వేసే క్రమంలో చిన్న వర్షం పడ్డా కానీ ఆ స్లాబ్ అంతా స్మాష్ అయిపోద్ది. మళ్ళీ స్లాబ్ వేసిన పరిస్థితి ఏర్పడుద్ది. అదే స్లాబ్ ఆరిన తర్వాత 2 రోజుల తర్వాత అదే నీటితో ప్యూరిఫై చేస్తాం. అట్లాగే మన ఇళ్ళలో ఆడవాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే, పాలు కాసి పెరుగు కూడుకునే క్రమంలో చిన్న ఉప్పు కానీ నిమ్మరసం కానీ అందులో పడితే ఆ పెరుగు అంతా వేస్ట్ అయిపోద్ది. అదే పెరుగు కూడుకున్న తర్వాత అదే ఉప్పుతో అదే నిమ్మరసం పిండుకొని తాగితే ఆ టేస్టే వేరు. అలాగే మన జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకొని మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అదే జీవితం అంటే. ఎవరో రాసి ఎవరో చెప్పిన డైలాగ్కి లిప్ మూమెంట్ ఇవ్వటం ఫోన్ వాళ్ళు ఎవరైనా చేస్తారు. సొంతంగా డైలాగ్ రాసి సొంతంగా చెప్పాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి, గొంతులో ఫైర్ ఉండాలి. ఆ రెండు నాకు పుష్కలంగా ఉన్నాయి. బతుకున్నప్పుడు తల్లిదండ్రులకి 10 రూపాయలు ఖర్చు పెట్టి తిని పెట్టలేరు, కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు చెప్పుకొని దినాలు తద్దినాలని లక్షలు ఖర్చు పెడతారు. ఏం సమాజంలో ఇది? ఇంటికి స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడకూడదని కోరుకుంటాం. ఎందుకో తెలుసా? స్లాబ్ వేసే క్రమంలో చిన్న వర్షం పడ్డా కానీ ఆ స్లాబ్ అంతా స్మాష్ అయిపోద్ది. మళ్ళీ స్లాబ్ వేసిన పరిస్థితి ఏర్పడుద్ది. అదే స్లాబ్ ఆరిన తర్వాత 2 రోజుల తర్వాత అదే నీటితో ప్యూరిఫై చేస్తాం. అట్లాగే మన ఇళ్ళలో ఆడవాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే, పాలు కాసి పెరుగు కూడుకునే క్రమంలో చిన్న ఉప్పు కానీ నిమ్మరసం కానీ అందులో పడితే ఆ పెరుగు అంతా వేస్ట్ అయిపోద్ది. అదే పెరుగు కూడుకున్న తర్వాత అదే ఉప్పుతో అదే నిమ్మరసం పిండుకొని తాగితే ఆ టేస్టే వేరు. అలాగే మన జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకొని మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అదే జీవితం అంటే. ఎవరో రాసి ఎవరో చెప్పిన డైలాగ్కి లిప్ మూమెంట్ ఇవ్వటం ఫోన్ వాళ్ళు ఎవరైనా చేస్తారు. సొంతంగా డైలాగ్ రాసి సొంతంగా చెప్పాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి, గొంతులో ఫైర్ ఉండాలి. ఆ రెండు నాకు పుష్కలంగా ఉన్నాయి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈ ముళ్ళు తీయడానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదని అది మంచిది అనుకోవడానికి లేదు. ఆ ముళ్ళు గుచ్చుకుంటుంది. బోత్ ఆర్ సేమ్. పేదోళ్ళ బతుకులు ఎంతేరా? పేదోళ్ళు అయితే అణిగి మనకి ఉండాలా? ఎవరేమన్నా తలదించుకుపోవాలా? పేదోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరా? పేదోళ్ళు మనుషులు కారా? పేదోళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. పేదలకు రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఈ సమాజానికి తెలియజేస్తా. చూడండి ఫ్రెండ్స్, మనం ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు అత్యున్నత స్థానానికి తీసుకెళ్తాయి. ఎవరో ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. నేనేమో జీవితానికి రాజు అవుదాం అనుకుంటే జీవితం నన్ను బానిస చేసి పారేసింది. ఏం కాలంరా ఇది? నాకు తెలిసి స్నేహితులు నమ్మి మోసపోయిన ఉన్నారు, బంధువులు నమ్మి మోసపోయిన ఉన్నారు, ప్రేమించి మోసపోయిన ఉన్నారు. కానీ తల్లిదండ్రులు నమ్మి మోసపోయిన వాళ్ళు ఈ దునియాలో ఎవరు లేరు. అలాంటి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించి వెంట్రా. మారండి. ఎస్ వీరశివారెడ్డి, ఇక్కడ ఉన్నది నా ప్రజలు. వీళ్ళ వైపు కన్నెత్తి చూసినా, ఇక్కడికి వచ్చి రౌడీజం చేయాలని చూసినా, చూడటానికి కళ్ళు రావటానికి కాళ్ళు రెండు ఉండవు. గుర్తుంచుకో. ఇంటికి స్లాబ్ వేసేటప్పుడు
మనందరం వర్షం పడకూడదని కోరుకుంటాం. ఎందుకంటే స్లాబ్ వేసేటప్పుడు కొంచెం వర్షం పడ్డా కానీ ఆ స్లాబ్ అంతా వేస్ట్ అయిపోయి స్మాష్ అయిపోద్ది. అలాగే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అర్థమయ్యేది చెప్పాలంటే పెరుగు తోడేస్తూ ఉంటారు. పెరుగు తోడుకునే సమయంలో కొంచెం ఉప్పు కానీ కొంచెం నిమ్మరసం కానీ అందులో పడ్డప్పుడు ఆ పెరుగంతా కూడుకోకుండా వేస్ట్ అయిపోద్ది. అదే పెరుగు కూడుకున్న తర్వాత అదే ఉప్పు అదే నిమ్మరసంతో కలిపి తీసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే మన జీవితంలో ఎదురైన వ్యతిరేక సంఘటనలు, వ్యతిరేక సిచ్యువేషన్లు కూడా మనకి అనుకూలంగా మలుచుకొని వెళ్ళటమే జీవితం. ప్రతి చిన్న విషయానికి బాధపడి సావే మార్గం అనుకునే ఆడపడుచులందరికీ నేను చెప్పేది ఒకటే, అమ్మ మీరు బెడ్డింగ్ అయినప్పుడు పడ్డ పురుటి నొప్పులతో పోల్చుకుంటే ఈ దునియాలో మీకు ఏది కష్టమైంది కాదు. ఆంజనేయ స్వామికి తన బలమేంటో తనకు తెలియదంట, అలాగే మీ బలమేంటో మీకు తెలియదు. మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు, సాధిస్తారు. ఎవరో రాసి ఎవరో చెప్పిన డైలాగ్ లిప్ మూమెంట్ ఇవ్వడం ఫోన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. సొంతంగా డైలాగ్ రాసి చెప్పాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి, గొంతులో ఫైర్ ఉండాలి. ఆ రెండు నాకు పుష్కలంగా ఉన్నాయి. ఈ దేశంలో అధిక సంఖ్యాకులైన ప్రజలు దారిద్ర్యంతో దుఃఖంతో కుంగిపోతున్నారు. మున్ముందు వారికి అలాంటి పరిస్థితి రాకుండా చూసిన వాడే అసలు సిసలైన నాయకుడు. ఈ ప్రపంచంలోకెల్లా పెద్ద నేరస్తుడు, అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి మిత్రద్రోహి. మన వెనకాలే ఉంటూ వెన్నుపోటు పొడిసేవాడు. చాలామంది చదువు అయిపోయి ఖాళీగా ఉన్న వారి గురించి చాలా సులభంగా మాట్లాడతారు. చదువు అయిపోయింది కదా, ఖాళీగా ఉండే బదులు ఏదో పని చేసుకోవచ్చు కదా అని ఉచిత సలహా ఇస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, వాళ్ళు ఖాళీగా ఉండేది తల్లిదండ్రులు సంపాదించి పెడితే తిని ఉందామని కాదు. వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగం దొరకక, నోటిఫికేషన్లు రాక, తల్లిదండ్రులను వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళలేక చాలా నరకం అనిపిస్తూ ఉంటారు. ఇలా ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు వాస్తవాలు అవాస్తవాలు ఏమిటో తెలుసుకొని సలహాలు ఇస్తే బాగుంటుంది. నా జీవితం నాకు నేర్పింది, కష్టాల్లో భయపడకు, సుఖాల్లో గర్వపడకు, చెడు చేయకు, మంచిని మరవకు. పులి బోన్లో ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు. అది బయటకు వచ్చి బరిలో ఒదిగితే వేట మొదలవుతుంది. అప్పుడు దాన్ని ఆపడం చాలా కష్టం. నాలాంటి నీలాంటి సామాన్యులు వీడియో చేస్తే 100కి మించి లైకులు రావు, 1000కి మించి వ్యూస్ రావు. అదే సెలబ్రిటీ పిల్లలు వచ్చి ఊరికి నించుంటే లక్షల కొద్దీ లైక్లు, మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తాయి. ఇక్కడ మనుషులకు విలువ లేదు, మనుషుల యొక్క స్టేటస్కు మాత్రమే విలువ ఉన్నది. సక్సెస్ ఎవడబ్బ సొత్తు కాదు. ముందు మీరు మనసు పెట్టి ప్రయత్నించి చూడండి. ఒకసారి కాదు 4 సార్లు ప్రయత్నం చేయండి, వస్తుంది, వచ్చి తీరుతుంది. మా నాన్న ఎందుకురా పని పాడి లేకుండా అలా గాలికి తిరుగుతావు అని తిడుతుంటే మా నాన్న తిట్టులు ఎక్కడా కోపం కనిపించలేదు. ఆయనకు నా మీద ఉన్న ప్రేమే కనిపించింది. ఎందుకంటే ఆయన తిట్టేది నా మంచి కోసమేగా. తల్లిదండ్రుల తిట్లు పిల్లలకు ఆశీర్వాదాలే. ఈ దేశంలో అధిక సంఖ్యాకులైన ప్రజలు దారిద్ర్యంతో దుఃఖంతో కృంగిపోతున్నారు.
మున్ముందు వారికి అలాంటి పరిస్థితి రాకుండా చక్కబడ్డప్పుడే మన దేశం అభివృద్ధి చెందినని రామకృష్ణ పరమహంస చెప్పారు. వాడు నా తమ్ముడు మాత్రమే కాదు, నాలో సగం, నా ప్రాణం. వాడిని టచ్ చేసావా, చేతికున్న రేఖలు చూడు, కొడితే ముఖం మీద గీతలు పడతాయి. బ్లడీ ఫుల్. పేదవాళ్ళ బతుకులు ఎంతేరా? పేదవాళ్ళు అయితే అణిగి మనకి ఉండాలా? ఎవరేమన్నా తలదించుకుపోవాలా? పేదవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరా? పేదవాళ్ళు మనుషులు కారా? పేదవాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. పేదలకు కూడా రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఈ సమాజానికి తెలియజేస్తా. నేనేమో జీవితానికి రాజు అవుదాం అనుకుంటే జీవితం నన్ను బానిస చేసి పారేసింది. ఏం కాలం రా ఇది. నా జీవితం నాకు నేర్పింది, కష్టాల్లో భయపడకు, సుఖాల్లో గర్వపడకు, చెడు చేయకు, మంచిని మరవకు. చాలామంది చదువుపై ఖాళీగా ఉన్న వారి గురించి చాలా సులభంగా మాట్లాడతారు. చదువు అయిపోయింది కదా, ఖాళీగా ఉండే బదులు ఏదో పని చేసుకోవచ్చు కదా అని ఉచిత సలహా ఇస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, వాళ్ళు ఖాళీగా ఉండేది తల్లిదండ్రులు సంపాదించి పెడితే తిని ఉందామని కాదు. వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగం దొరకక, నోటిఫికేషన్లు రాక, తల్లిదండ్రులను వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళలేక చాలా నరకం అనిపిస్తూ ఉంటారు. ఇలా ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు వాస్తవాలు అవాస్తవాలు ఏమిటో తెలుసుకొని సలహాలు ఇస్తే బాగుంటుంది. పేదవాళ్ళ బతుకులు ఎంతేరా? పేదవాళ్ళు అయితే అణిగి మనకి ఉండాలా? ఎవరేమన్నా తలదించుకుపోవాలా? పేదవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరా? పేదవాళ్ళు మనుషులు కారా? పేదవాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. పేదలకు కూడా రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఈ సమాజానికి తెలియజేస్తా. బతుకున్నప్పుడు తల్లిదండ్రులకి 10 రూపాయలు ఖర్చు పెట్టి తిండి పెట్టలేరు, కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు చెప్పుకొని దినాలు తద్దినాలని లక్షలు లక్షలు ఖర్చు పెడతారు. ఏం సమాజం రా ఇది. నాలాంటి నీలాంటి సామాన్యులు వీడియో చేస్తే 100కి మించి లైకులు రావు, 1000కి మించి వ్యూస్ రావు. అదే సెలబ్రిటీ పిల్లలు వచ్చి ఊరికి నించుంటే లక్షల కొద్దీ లైక్లు, మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తాయి. ఇక్కడ మనుషులకు విలువ లేదు, మనుషుల యొక్క స్టేటస్కు మాత్రమే విలువ ఉన్నది. పేదవాళ్ళ బతుకులు ఎంతేరా? పేదవాళ్ళు అయితే అణిగి మనకి ఉండాలా? ఎవరేమన్నా తలదించుకుపోవాలా? పేదవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరా? పేదవాళ్ళు మనుషులు కారా? పేదవాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. పేదలకు కూడా రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఈ సమాజానికి తెలియజేస్తా. చూడండి ఫ్రెండ్స్, మనం ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు అత్యున్నత స్థానానికి తీసుకెళ్తాయి. ఎవరు ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ ప్రపంచంలోకెల్లా పెద్ద నేరస్తుడు, అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి మిత్రద్రోహి. మన వెనకాలే ఉంటూ వెన్నుపోటు పొడిసేవాడు. సక్సెస్ ఎవడబ్బ సొత్తు కాదు. ముందు మీరు మనసు పెట్టి ప్రయత్నం చేయండి.
ఒకసారి కాకపోతే 4 సార్లు చేయండి, వస్తుంది, వచ్చి తీరాలి. ఎస్ వీరశివారెడ్డి, ఇక్కడ ఉన్నది నా ప్రజలు. వీళ్ళ వైపు కన్నెత్తి చూసినా, ఇక్కడికి వచ్చి రౌడీజం చేయాలని చూసినా, చూడటానికి కళ్ళు, రావటానికి కాళ్ళు రెండూ ఉండవు. గుర్తుంచుకో. ఇంటికి స్లాబ్ వేసేటప్పుడు మనందరం వర్షం పడకూడదని కోరుకుంటాం. ఎందుకంటే స్లాబ్ వేసేటప్పుడు కొంచెం వర్షం పడ్డా కానీ ఆ స్లాబ్ అంతా వేస్ట్ అయిపోయి స్మాష్ అయిపోద్ది. అలాగే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలంటే, పెరుగు తోడేస్తూ ఉంటారు. పెరుగు తోడుకునే సమయంలో కొంచెం ఉప్పు కానీ కొంచెం నిమ్మరసం కానీ అందులో పడ్డప్పుడు ఆ పెరుగంతా కూడుకోకుండా వేస్ట్ అయిపోద్ది. అదే పెరుగు కూడుకున్న తర్వాత అదే ఉప్పు అదే నిమ్మరసంతో కలిపి తీసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే మన జీవితంలో ఎదురైన వ్యతిరేక సంఘటనలు, వ్యతిరేక సిచ్యువేషన్లు కూడా మనకి అనుకూలంగా మలుచుకొని వెళ్ళటమే జీవితం. ఈ దేశంలో అధిక సంఖ్యాకులైన ప్రజలు దారిద్ర్యంతో దుఃఖంతో కుంగిపోతున్నారు. మున్ముందు వారికి అలాంటి పరిస్థితి రాకుండా చూసిన వాడే అసలు సిస్సులైన నాయకుడు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈ ముళ్ళు తీయడానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదని అది మంచిది అనుకోవడానికి లేదు. ఆ ముళ్ళు గుచ్చుకుంటుంది. బోత్ ఆర్ సేమ్. జీవితంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసుకు నచ్చిన పని చేయాలని ఉంటుంది. కానీ కుటుంబ బాధ్యతల వల్లనో ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనో వాళ్ళ మనసు చంపుకొని నచ్చని పని చేస్తూ నరకం అనుభవిస్తూ ఉంటారు. మనం ఆనందంగా లేకపోయినా పర్వాలేదు, మన ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు అని నిస్వార్థముగా వాళ్ళ కుటుంబం కోసం చాలా తంటాలు పడుతూ వారి మనసుకు నచ్చని పని చేస్తూ చాలా నరకయాత్ర పడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో? వాళ్ళల్లో సక్సెస్ ఎవడబ్బ సొత్తు కాదు. ముందు మీరు మనసు పెట్టి ప్రయత్నించి చూడండి. ఒకసారి కాదు 4 సార్లు ప్రయత్నం చేయండి, వస్తుంది, వచ్చి తీరుతుంది. ఇంటికి స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడకూడదని కోరుకుంటాం. ఎందుకో తెలుసా? స్లాబ్ వేసే క్రమంలో చిన్న వర్షం పడ్డా కానీ ఆ స్లాబ్ అంతా స్మాష్ అయిపోద్ది. మళ్ళీ స్లాబ్ వేసిన పరిస్థితి ఏర్పడుద్ది. అదే స్లాబ్ ఆరిన తర్వాత 2 రోజుల తర్వాత అదే నీటితో ప్యూరిఫై చేస్తాం. అట్లాగే మన ఇళ్ళలో ఆడవాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే, పాలు కాసి పెరుగు కూడుకునే క్రమంలో చిన్న ఉప్పు కానీ నిమ్మరసం కానీ అందులో పడితే ఆ పెరుగు అంతా వేస్ట్ అయిపోద్ది. అదే పెరుగు కూడుకున్న తర్వాత అదే ఉప్పుతో అదే నిమ్మరసం పిండుకొని తాగితే ఆ టేస్టే వేరు. అలాగే మన జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకొని మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అదే జీవితం అంటే. పులి బోన్లో ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు. అది బయటకు వచ్చి బరిలో ఉదిగితే వేట మొదలవుతుంది. అప్పుడు దాన్ని ఆపడం చాలా కష్టం. ఈ దేశంలో అధిక సంఖ్యాకులైన ప్రజలు దారిద్ర్యంతో దుఃఖంతో కృంగిపోతున్నారు. మున్ముందు వారికి అలాంటి పరిస్థితి రాకుండా చక్కబడ్డప్పుడే మన దేశం అభివృద్ధి చెందినని రామకృష్ణ పరమహంస చెప్పారు. ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు. నేను పక్కన నుండి చూశాను, నేను అనుభవించాను.
ఇప్పుడు నా కోరికల్లా అలాంటి పరిస్థితి ఈ దేశంలో ఎవరికి రాకూడదు. ఆకలితో ఏ ఒక్క వ్యక్తి మరణించకూడదు. అదే నా ధ్యేయం. కనిపించిన దేవుణ్ణి పూజిస్తాం, సాష్టాంగ నమస్కారం చేస్తాం, కానుకలు ఇస్తాం. కానీ కనీ పెంచిన తల్లిదండ్రులు మాత్రం పట్టించుకోము, వాళ్ళకి భోజనం పెట్టము, పైగా వృద్ధాశ్రమంలో చేర్పిస్తాం. దేవుణ్ణి పూజించడం తప్పు కాదు, తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్ధాశ్రమంలో చేర్పించడం తప్పు. అలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రానివ్వకండి. దేవుణ్ణి ఎలా పూజిస్తారో అంతకు 10 రెట్లు తల్లిదండ్రులని పూజించాలి. అప్పుడే వాళ్ళ రుణం తీర్చుకున్నట్లు ఉంటుంది. ఎవరో రాసి ఎవరో చెప్పిన డైలాగ్ లిప్ మూమెంట్ ఇవ్వడం ఫోన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. సొంతంగా డైలాగ్ రాసి చెప్పాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి, గొంతులో ఫైర్ ఉండాలి. ఆ రెండు నాకు పుష్కలంగా ఉన్నాయి. నాకు తెలిసి స్నేహితులు నమ్మి మోసపోయిన ఉన్నారు, బంధువులు నమ్మి మోసపోయిన ఉన్నారు, ప్రేమించి మోసపోయిన ఉన్నారు. కానీ తల్లిదండ్రులు నమ్మి మోసపోయిన వాళ్ళు ఈ దునియాలో ఎవరు లేరు. అలాంటి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించి వెంట్రా. మారండి. ఎందుకురా పని పాడి లేకుండా అలా గాలికి తిరుగుతావు అని తిడుతుంటే మా నాన్న తిట్టులు ఎక్కడా కోపం కనిపించలేదు. ఆయనకు నా మీద ఉన్న ప్రేమే కనిపించింది. ఎందుకంటే ఆయన తిట్టేది నా మంచి కోసమేగా. తల్లిదండ్రుల తిట్లు పిల్లలకు ఆశీర్వాదాలే.